గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై ప్రొఫెసర్ కోదండరాం, అమీరుల్లా ఖాన్లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. సోమవారం నాడు వారిరువురు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న మండలి చైర్మన్ అందుబాటులో లేని కారణంగా వీరి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అయితే అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్పై విచారణ వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణకు రాగా యథాతథంగా కొనసాగించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసినట్టు హైకోర్టు తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా వీరి నియామకాలు నిబంధనల ప్రకారం లేవని గవర్నర్ తిరస్కరించారు. తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అయితే గవర్నర్ తమను తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ను ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.